చేసిన ఈ విషయం ఆయన కాదు. సో దాంట్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరంకుశ పాలన, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య కుర్మ గారికి మేమందరం ఆయన అడుగుజాడలు నడుస్తాం. గజ్వేల్లో నేడు దొడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతి కార్యక్రమాన్ని గజ్వేల్ తాలూకా కుర్మ సంఘం ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించడం జరిగింది. గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్రంలో తెలంగాణలో సాయుధ రైతాంగ తొలి పోరాట అమరయోధుడైనటువంటి ఆనాడే తెలంగాణ కోసం తెలంగాణలో జరుగుతున్నటువంటి దొరలు చేస్తున్నటువంటి అన్యాయాలను, ఆనాటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాలను, ఆనాడు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదురుగా నిలిచి తన యొక్క ఆత్మను బలిదానాన్ని ఇచ్చినటువంటి మా కుర్మ జాతికి చెందినటువంటి దొడ్డి కొమరయ్య గారికి నేడు వర్ధంతి కార్యక్రమం సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. దొడ్డి కొమరయ్య 20వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మనమందరం పాల్గొనడం చాలా గర్వించదగ్గ విషయం. స్వాతంత్రం రాకముందే 1946-47లోనే మనకు తెలంగాణ అస్తిత్వం గురించి మరియు మన కుల ఉనికిని గురించి పాటుపడి అమరుడైన దొడ్డి కొమరయ్యకు వెళ్ళవేళ్ళ మనము